సమస్తాన్ని చూచుకుంటాడు. ఎవరికి మొరపెట్టే పని లేదండి. దేవాది దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసి, దేవా నా ఇంటి స్థితిని గమనించావు కదా, నా స్థితిని మార్చు ప్రభువా, నా బ్రతుకును మార్చు, నా ఇంటిలో సంతోషమే ప్రభువా అని మనం అడిగినప్పుడు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదర సహోదరి, మీకు తెలియకుండానే దేవుడు మిమ్మల్ని పట్టుకున్నాడు. హల్లెలూయా. మీకు తెలియకుండానే మీలో జీవాత్మ వచ్చింది. మీకు తెలియకుండానే దేవుని యొక్క రక్తము ప్రసరింపజేశాడు. మిమ్మల్ని ఆయన ఒప్పింపజేస్తాడు. దేవుడు పరిశుద్ధాత్మ మీలో పనిచేసి, దేవుని శక్తి మీలో పనిచేసి మందిరంలోకి రావడానికి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. మీ చెడు అలవాట్ల నుంచి విడుదల పొందడానికి ఒప్పింపజేస్తాడు. ఆయన రక్త మాంసాల్లో పాలు పొందుకోవడానికి ఒప్పింపజేస్తాడు. విగ్రహారాధన విడిచిపెట్టడానికి ఒప్పింపజేస్తాడు. ఇదంతా ఎలా జరుగుతుందంటే ఆయన నిర్ణయించాడు. హల్లెలూయా. దేవుని యొక్క నిర్ణయం చొప్పున జరిగేది. దేవుని యొక్క